హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అవని ఫోన్లో చక్రధర్ వీడియోని చూసి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న పల్లవి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ్ అయితే తన కుటుంబం రోడ్డు పాలు అవడానికి కారణం చక్రధర్ అని నిజం తెలుసుకొని కోపంతో రగిలిపోతూ చక్రధర్ ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక చక్రధర్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అక్షయ్ని చూసి తనని పేరు పెట్టి పిలుస్తున్నాడని కోపంగా వచ్చి అక్షయ్ కాలర్ పట్టుకుంటాడు. చక్రధర్ అయితే ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా, పేరు పెట్టి అలా పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. చక్రధర్ అయితే అప్పుడే ఇక చక్రధర్ని కొట్టి అసలు నువ్వు చేసిన అన్యాయానికి నిన్ను అడ్డంగా నరికేయాలి అని గొడవ పడుతూ ఉంటాడు చక్రధర్తో. అక్షయ్ అయితే అప్పుడే ఇక ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అడుగుతూ ఉంటాడు. చక్రధర్ ఏంట్రా మాట్లాడేది, నీ వల్లే కదరా నా కుటుంబం రోడ్డు పాలయ్యింది. సంతకాలు ఫోర్జరీ చేయించి నా భార్యని మోసం చేసి నా ఇంటిని లాక్కొని నా ఇంటిని వాళ్ళు ఆక్రమించుకునేలా చేసి నా కుటుంబం రోడ్డు పాలు అవ్వడానికి కారణం నువ్వే కదరా అని అంటూ ఉంటాడు అక్షయ్. ఇక ఆ మాట విని రాజేశ్వరి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అలాగే చక్రపాణి కూడా షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉంటాడు. ఏంట్రా నిజం బయటపడిందని షాక్ అయిపోతున్నావా? ఈ నిజమే కాదు, నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ బయటికి వస్తాయి. అన్నీ బయటికి వచ్చేలా చేసి నిన్ను జైలుకి పంపిస్తాను చూడు అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే అప్పుడే ఇక రాజేశ్వరి ఏంటి అక్షయ్ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవునత్తయ్య, ఈ దుర్మార్గుడే సంతకాలు ఫోర్జరీ చేయించి అవనిని మోసం చేసి మా కుటుంబాన్ని వీధిని పాలు చేసిన దుర్మార్గుడు వీడు అని అంటూ ఉంటాడు అక్షయ్. అసలు వీడికి మా మీద ఎందుకు అంత కక్ష అర్థం కావడం లేదు. పిల్లనిచ్చారు, అలాగే తన కూతురు కూడా మా ఇంట్లో కష్టాలు పడుతుందని అన్నీ కూడా తెలుసు. అయినా సరే అంత బుద్ధి లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నాడో. నీ పద్ధతి మార్చుకో, మా ఇంటిని మాకు నువ్వే తిరిగి వచ్చేలా చెయ్యాలి. లేకపోతే నీ గుట్టంతా కూడా మీడియా ముందు బయట పెట్టాల్సి వస్తుంది. అప్పుడు నీ బిజినెస్ దెబ్బతింటుంది, నీ ఆస్తులు కూడా పోయే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకో, మేమేమి చేతగాని వాళ్ళమని అస్సలు కూడా అనుకోకు. 1000 కోట్ల టర్నోవర్ ఉన్నాం. రాజేంద్ర ప్రసాద్ కంపెనీని నడిపిన ఘనత నాది. నిన్ను అవతలికి నెట్టేయడానికి, భూమిలో పాతాళంలో తొక్కేయడానికి నాకెంతో పని లేదు అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే అప్పుడే ఆ మాట విని చక్రధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఈ అక్షయ్ని ఏం చేసినా మీనాక్షి భర్తనని చెప్పిన ఆ వీడియోని అవని బయటికి తీస్తుంది. ఎలాగైనా సరే నేను ఇప్పుడు వీడి మీద కోపాన్ని చూపించకూడదు అని సైలెంట్ అయిపోతాడు చక్రధర్. అయితే అప్పుడే ఇక అంటూ ఉంటుంది రాజేశ్వరి, ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించగలిగారండి? కుటుంబం మొత్తాన్ని కూడా పేదవాళ్ళుగా చేసేశారు కదా, మీకెందుకు నా పుట్టిల్లంటే అంత మీకు కక్ష అని అడుగుతూ ఉంటుంది రాజేశ్వరి. మీరు మళ్ళీ మా అన్నయ్య ఆస్తులను తిరిగి ఇప్పించకపోతే మాత్రం నేనే మీ మీద కేసు పెడతాను అని రాజేశ్వరి అయితే వార్నింగ్ ఇస్తుంది చక్రధర్కి. అప్పుడే కాదు విని, లేదత్తా, వార్నింగ్ ఇస్తే మారే మనిషి కాదు, వీడికి తగినైన బుద్ధి చెప్పాల్సిందే, ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే అప్పుడే చక్రధర్ అయితే మీ ఇల్లు మీకు వచ్చేలా నేను చేస్తాను అని అంటూ ఉంటాడు చక్రధర్. నీకు నేను ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తున్నాను. ఈ ఒక్క రోజులో నువ్వు చేసిన తప్పులు అన్నీ కూడా నీ అంతట నువ్వే ఒప్పుకొని మా నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి మా ఆస్తి మా ఇల్లు తిరిగి వచ్చి మాకు అప్పచెప్పాలి నువ్వు అని అంటూ ఉంటాడు అక్షయ్. ఇక ఆ మాట విని చక్రధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత అక్షయ్ కోపంగా ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అవని అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏమైందండి, ఎందుకంత కోపంగా ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది అవని. మనం ఇలాగా వీధి పాలు అవ్వడానికి, మన కుటుంబం ఇలాగా దిక్కులేని వాళ్ళలాగా ఉండడానికి కారణం ఎవరో నాకు తెలిసింది. నీ సంతకాలు ఫోర్జరీ చేసి మన ఆస్తిని మొత్తం లాక్కున్నది ఏ దుర్మార్గుడో మనకి తెలిసింది అని అంటూ ఉంటాడు అక్షయ్. కొంపదీసి అక్షయ్ బావగారికి మా నాన్న ఇదంతా చేయించాడని తెలిసిపోయిందా ఏంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది పల్లవి. అయితే అప్పుడు ఇక కమల్ అయితే ఎవరన్నయ్య ఆ దుర్మార్గుడు, వాడిని చెప్పు, ఎక్కడుంటాడో చెప్పు, అడ్డంగా నరికేస్తాను అని అంటూ ఉంటాడు కమల్. కమల్ మాట విని అప్పుడే ఇంకా
అక్షయ్ అయితే కోపంగా మన ఇంటిని లాక్కొని మన కుటుంబాన్ని వీధి పాలు చేసింది ఎవరో కాదో ఈ పల్లవి తండ్రి చక్రధరే అని అంటూ ఉంటాడు అక్షయ్. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక పల్లవి కూడా అంటే బావగారికి నిజం తెలిసిపోయిందా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా చక్రధరని తీసుకొని రాజేశ్వరి అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ చక్రధర్ని చంప పగలగొడతాడు. దుర్మార్గుడా, నీకు నేనేం అన్యాయం చేశానని, ఎందుకు నువ్వు ఇలా మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూశావు అని నిలదీస్తూ ఉంటాడు. పిల్లనిచ్చిన అల్లుడు కాబట్టి నిన్ను కొట్టకుండా ఊరుకుంటున్నాను, లేకపోతే నా కొడుకు కుటుంబాన్ని ఇలా వీధుల పాలు చేసి మమ్మల్ని కష్టాలు పాలు చేసిన నిన్ను అడ్డంగా నరికేయాలి అని అంటూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ తల్లి కూడా. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇలాంటి వాడిని మనం ఊరుకునే వదలకూడదు అని అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నన్ను క్షమించు, నేను మీ కుటుంబానికి ద్రోహం చేశాను బావా, నన్ను క్షమించు బావా, నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నానని కాళ్ళ మీద పడతాడు చక్రధర్. అది చూసి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే డాడ్ నువ్వు కాళ్ళు పట్టుకుంటున్నావా అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడు ఇంకా మీ డాడీ చేసిన మోసానికి కాళ్ళు పట్టుకోవడం అది ఇంకా తక్కువ శిక్ష అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. ఆ కూడా కడుపున పుట్టిన నీకు కూడా అవే బుద్ధులు ఉన్నట్టున్నాయి, అందుకని ఎదుటి వాళ్ళని నాశనం చేయాలని ఆ బుద్ధి మీ నాన్న దగ్గర నుంచే నీకు వచ్చినట్టుంది అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. ఇదిగో మీ ఇంటి పత్రాలు, మీ ఆస్తి మీకు అప్పచెప్తున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక అవని అయితే కోపంగా చూస్తుంది చక్రధర్ వంక. అలాగే చక్రధర్ కూడా చూస్తూ ఉంటాడు అవని వైపు. మీనాక్షి అయితే కోపంతో చూస్తూ ఉంటుంది. ఇదంతా కూడా పల్లవి అయితే గమనిస్తూనే ఉంటుంది. అప్పుడు ఇక పల్లవి అయితే అసలు ఏం జరుగుతుంది, సడన్గా మా నాన్నలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది, ఎప్పుడు కూడా దేనికి కూడా ముందుకు తగ్గని మా డాడీ ఈరోజు ఎందుకు అలా తగ్గారు అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే. అలా అనుకున్న పల్లవి అప్పుడే ఇంకా వెంటనే చక్రధర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఏమైంది డాడీ నీకు, ఎందుకు నువ్వు మా మామగారు కాళ్ళ మీద పడ్డావు అని అడుగుతూ ఉంటే అప్పుడే రాజేశ్వరి వచ్చి ఏంటే నీ అత్తగారు కుటుంబాన్ని కాపాడినందుకు మీ నాన్నని నువ్వు మెచ్చుకోవాలి, లేకపోతే మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసినందుకు మీ నాన్నని నువ్వు నిలదీయాలి, కానీ నువ్వు మీ నాన్నని ఎందుకు ఇలా చేశారు, వాళ్ళ ఇంటిని తిరిగి ఇచ్చేశారని అడుగుతున్నావంటే నువ్వు కూడా దీంట్లో భాగంగానే ఉన్నట్టున్నావు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఇంకోసారి నువ్వు నా గడప తొక్కావంటే బాగోదు. ఇప్పుడు నువ్వు చేసిందంతా కూడా వీడియో రికార్డ్ చేశాను, ఈ వీడియోని నేను పంపిస్తే మీ ఆయనకి నిన్ను ముక్కలుగా నరికేస్తాడు. ఇంకోసారి నువ్వు మీ డాడీని కలవాలనుకున్నా లేకపోతే నన్ను కలవాలనుకున్నా సరే నేను ఒప్పుకోను, బయటికి పోవే అంటూ పల్లవిని రాజేశ్వరి అయితే బయటికి గెంటేస్తుంది. తర్వాత ఇక పల్లవి అయితే ఇక ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఇక పల్లవి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మీనాక్షి అయితే నీ ఫోన్లో ఉన్న వీడియోని నువ్వెక్కడ బయట పెడతావేమో అని ఆ చక్రధర్ భయపడిపోతున్నాడమ్మా అని అంటూ ఉంటుంది మీనాక్షి. అప్పుడే ఇక అవని అయితే అవునమ్మా, ఆ వీడియో ఉండబట్టే మనం ఆడించినట్టల్లా చక్రధర్ ఆడుతున్నాడు అని అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి వాళ్ళిద్దరి మాటలు విని అసలు అవని ఫోన్లో ఉన్న వీడియో ఏంటి, ఆ వీడియో చూసి మా డాడీ ఎందుకు వీళ్ళ మాట వింటున్నాడు, అసలు ఏముంది ఆ వీడియోలో అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఇక అవని ఫోను ఎవరూ లేనప్పుడు తీసుకొని వెంటనే ఆ వీడియోనైతే ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఇక ఆ వీడియోలో చక్రధర్ ఇక మీనాక్షితో మాట్లాడే మాటలు అన్నీ కూడా ఉంటాయి. అప్పుడు ఇక అవని రావడం, నీ కన్న తండ్రి ఇతనేనమ్మా అని మీనాక్షి చెప్పడం అంతా కూడా హాస్పిటల్లో జరిగిన సీన్ అంతా కూడా వీడియోలో ఉంటుంది. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారే పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే మీనాక్షి భర్తే మా డాడీయా, అవని కన్న తండ్రి మా డాడీయా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. ఇక పల్లవి అయితే ఫోన్లో ఉన్న వీడియోని చూసి తను నిజం తెలుసుకుందని అవని అయితే తెలుసుకుంటుంది. ఇక అప్పుడే ఇక అవని అయితే ఏంటి నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతూ ఉంటుంది పల్లవిని.
ఈ వీడియోని మా డాడీకి చూపించి మా డాడీని నీ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నావు కదా, ఈ వీడియోని నేను డిలీట్ చేశాను అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే ఓసే పిచ్చి మొక్కుందానా, ఇలాంటిదేదో జరుగుతుందని ఆల్రెడీ నేను నా ఫోన్లో కాదుకుండా ఇంకా 4-5 ఫోన్లోకి ఆ వీడియోని నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అలాగే నా దగ్గర సీడీలు, పెన్ డ్రైవర్ కూడా ఉంది. నువ్వేం చేస్తావు, ఒక వీడియోని డిలీట్ చేసి? నా దగ్గర అలాంటివి 100 వీడియోలు ఉన్నాయి అని అవని అయితే పల్లవికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.